శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత్ర 796వ పేజీలోని 159 నుంచి ఈరోజు చదువుతున్నాము. హేమాడ్ పంతు నిష్ఠాపరుడైన గొప్ప భక్తుడు, కవి, వేదాంతమందు ఆసక్తి గలవారు. హరినిశలు సద్గురు సాయి చరణాలందు అనురక్తులై ఉండేవారు. అత్యంత కఠినమైన వేదాంత విషయాలకు విరక్తి, భక్తి, జ్ఞానం జోడించి ఇటువంటి గ్రంథాన్ని గ్రూపు లేకుండా రచించడం కష్టం. ఇందులోని అధ్యాయాలు కావు, బంగారుతో తయారు చేసిన పేటికలు. వీనితో హేమాడ్ పంతు మహా ప్రయత్నంతో అర్థభరితమైన జ్ఞానవంతమైన కథలనే, అమూల్య రత్నాలను ఇమిడ్చారు. అనేక రకాల సువాసనలు వెదజల్లే ఈ అధ్యాయాల సుమమాలను ముద్దుబిడ్డడైన గోవిందరావు నిర్మలమైన భక్తిభావంతో శ్రీ సాయి సద్గురు కంఠానికి అర్పించారు. ఈ అధ్యాయాలనే శుద్ధమైన సువర్ణ కలశాలలో శ్రీ సాయి సచరిత అనే గంగోదకాన్ని నింపి ఉంచారు. రఘునాథపుత్రుడు ముముక్షుల దర్పాన్ని పారదొల్లడానికి ఈ గ్రంథం అనే రణరంగ రూప గగనంలో సూక్ష్మమైన బుద్ధి అనే ఖడ్గంతో రఘునాథుని పుత్రుడు దంభం, దర్పం, అభిమానం అనే అసురులను సంహరించే అధ్యాయాలనే కీర్తి స్తంభాలు నిలబెట్టారు. ఈ గ్రంథం రత్నాలతో అమర్చబడిన పంచారతి. ఇందులోని అధ్యాయాలలో ఉన్న కథలు, తెలిపే అర్థాలు, నూనెలోని ఒత్తుల యొక్క జ్యోతులు, శాంతి మరియు విరక్తి సత్పురుషులలో మహారాజైన సాయికి ఆరతినివ్వడానికి వస్తాయి. 166వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ లోక సంస్థ శాంతి శాంతి శాంతి.